హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసి మా ఊర్లో ఉన్న మా అత్తగారు చేయబోతున్న వంటకాన్ని మేము మీకు చూపించబోతున్నాను. లెట్స్ సీ ద ప్రాసెస్ అండి. అట్టు చేపల పులుసు చేస్తున్నామండి. వాటిని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ తలలు ఉన్నాయి కదా, ఈ తలలు అన్నిటిని ఫస్ట్ మనం ఈ విధంగా తీసేసుకొని ఈ అన్ని చేపలని తీసేసుకొని వాటి పులుసు అనేది ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. మా ఊరి యొక్క స్పెషల్ అండ్ అందరికీ తెలుసు, స్పెషల్ ఏం కాదండి, అట్టి చేపల పులుసు అనేది మేము చేయబోతున్నాము. ఇక్కడ మీరు కూడా నేర్చుకోండి మా వంటకాన్ని చూసి. మేము ఫస్ట్ స్టవ్ అనేది వెలిగించుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసామండి. అండ్ ఫస్ట్ ఈ అట్టి చేపల్ని మనం వేడి నీళ్ళలో వేసుకొని ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి. అప్పుడే మనకి చేదు కానీ కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. ఇక్కడ బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేటివి కొంచెం బ్రౌనిష్ కలర్లో అయినాక మనం కరివేపాకు వేసుకుంటున్నాము. ఇక్కడ నెక్స్ట్ పుదీనా కూడా వేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ కొత్తిమీర కూడా వాష్ చేసేసుకొని మనం వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్కసారిగా. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లిపాయ అనేది ఖచ్చితంగా నాన్ వెజ్ ఐటమ్స్లో ఖచ్చితంగా వేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పసుపుని యాడ్ చేసుకుంటున్నాం. తగినంత పసుపు అనేది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవి కొంచెం వేగనివ్వండి. అవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న అట్టి చేపల ముక్కల్ని వేసుకోవాలి. ఏం చేపలు వద్దాం అవి మొయ్యలు అనేది మేము యూజ్ చేస్తున్నాం. మీరు కావాలంటే మార్కెట్లో ఎన్నో రకాల ఎండు చేపలు దొరుకుతుంది. వాటిని కూడా మనం ఈ ప్రాసెస్లో కంటిన్యూ చేయొచ్చు. అండ్ మేము ఒక్కొక్క 5 మినిట్స్ వాటి నూనెలో వేయించుకున్న తర్వాత ఒక 2 or 3 స్పూన్స్, మీరు కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే 2 స్పూన్స్ యూజ్ చేసాము. ఇక్కడ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నిటి కారానికి అతుక్కునేటట్టుగా బాగా కలుపుకోండి. కారం అనేది యాడ్ చేసిన తర్వాత మనం బాగా గరిటెని యూజ్ చేయకుండా మనం ఈ విధంగా చేపల్ని కలుపుకోవడం ద్వారా ముక్కలు అనేటివి విరిగిపోకుండా కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వీటిని మనం పచ్చి చేపలు కాదు, ఎండు చేపలు ఆల్రెడీ మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కాబట్టి అవి ఆల్రెడీ మెత్తగా ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా వాటిని కలుపుకోవాలి, చేతితో మాత్రమే కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ కారం వేసేసుకున్న తర్వాత ఉప్పు అనేది మనం యాడ్ చేసుకుంటున్నాం. తగినంత ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా. అండ్ నెక్స్ట్ మెంతి పొడిని కూడా యాడ్ చేస్తున్నాం. మెంతి పొడి అనేది ఎక్కువ వేసుకోకూడదని చిటికెడు మెంతి పొడి వేసుకోవాలి. ఆవ పొడి కూడా వేసుకుంటున్నాం. ధనియాల పొడి మొత్తమనే కవర్ చేసేస్తుంది. ధనియాల పొడి కూడా యాడ్ చేసేసింది. కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం. మనం ఇక్కడ చింతపండు అనేది కలుపుకొని దాన్ని అందులోకి మనం సూప్ చేస్తున్నాం కాబట్టి ఆ పులుసుని అందులో పోయాలి. పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే పులుపు అనేది ఎక్కువ పోసుకోవాలి. పులుసు పోసిన తర్వాత మనం ఎప్పుడు కూడా చేపల కూరలు కానీ ఏమని కానీ వండినప్పుడు కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కలిపితే ఆ ముక్కలు అనేటివి షేప్లెస్ అయిపోతాయి, అంటే అవి ఏర్పడవు అండి, చేప ముక్కలాగా కనపడవు మనకి. మనము వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పులుసును అనేది మనం పోసుకున్నాం కదండి. పోసేసిన తర్వాత ఈ పులుపు అనేది ఇది చింతపండు రసం అనేది కొంచెం దగ్గర అయ్యేంత వరకు మనం దీన్ని ఉండనియాలి స్టవ్ పైన. తర్వాత ధనియాల పొడి అనేది యాడ్ చేసేసుకొని మనం స్టవ్ అనేది కట్టేసుకోవచ్చు. అంటే మనకి 5 to 10 మినిట్స్ వరకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మేము మూత కూడా పెట్టేసుకుంటున్నాం. అండ్ మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనం కొంచెం ఫైనల్ టచ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసిన తర్వాత
కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకోండి. తర్వాత స్టవ్ అండ్ ఫైనల్లీ మనకి కర్రీ అట్టి చేపల పులుసు రెడీ అయిపోయిందని మనం స్టవ్ కట్టేస్తున్నాం.